అప్పుడే చెప్పిన 3 నెలల ముంగట్నే ఇది ముంగడ పడదని. ఇలా ఎండ్ రిజల్ట్ కూడా గదే ఉంది. ఇలా క్యాబినెట్ భేటీలో ఈ కార్యక్రమం ఇంకా దీనికి ఉపశమనంగా ఏం చెప్తాడు, మనకు 3 పిల్లల నిబంధన ఎత్తేసి అవకాశాలు పెంచడం, ఇదో కార్యక్రమం చెప్తున్నాను. వీళ్ళు చెప్పుకోవడానికి మిగిలిన గివి. సో క్యాబినెట్ భేటీ ఏం చేయబోతా ఉంది, న్యాయ నిపుణుల కమిటీ వేసారు కదా 42% రిజర్వేషన్ మీద. వాళ్ళు ఏం చెప్పారు, ఒకటి 9th షెడ్యూల్లో పెట్టడం మినహా ఇంకొక ఆప్షన్ లేదు. 9th షెడ్యూల్ ఒకటే శ్రీరామ రక్ష. ఆ 9th షెడ్యూల్లో పెట్టే ప్రక్రియను ఈయన ఎప్పుడు ప్రారంభించలేదు రేవంత్ రెడ్డి. ఆ దిశగా పోరాటమే చేయలేదు. ఎందుకంటే ఇది ఫెయిల్ కావాలని మనసులో ఉంటుంది కదా. ఆ రెడ్డి భావజాలం ఉండి, అగ్రవర్ణ భావజాలం ఉండి, బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు దక్కొద్దని రాంగ్ రూట్ ఎంచుకున్నాడు అన్నట్టు. పోరాటం చేసి ఎందుకంటే అది కూలిపోయడానికి చేసినట్టుగానే పోరాటం చేయాల్సింది రైట్ రూట్లో పోవాల్సిందే. ఆ రైట్ రూట్లో పోలే. అఖిల పక్షాన్ని గనక అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేసినంటే ఎస్ ఈయన రైట్ డైరెక్షన్ అనుకోవచ్చు. అప్పటి నుంచే ఆయన కుట్రలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచే ఆయన కుట్రలు కుతంత్రాలు అన్నీ ప్రారంభమైపోయినాయి. బీసీలకు రిజర్వేషన్ రావద్దనేది రేవంత్ రెడ్డి ఆకాంక్ష, జానారెడ్డి కోరిక మేరకు.